అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార పురుషుడైన మెహర్ బాబా కృపా కటాక్షంతో మనమంతా ప్రతి వారము మెహర్ ప్రభు చరితం చదువుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం 13వ భాగంలో ఉన్నాం. అది 1956వ సంవత్సరం. బాబా పశ్చిమ దేశ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో వచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలో బాబా తన బృందంతో అక్కడ ఉండేటటువంటి పర్యాటక ప్రదేశాలు చూస్తూ ఉన్నారు. ఆ రోజు సాయంకాలం ఒక షోకి వెళ్ళవలసి ఉంది వీళ్ళందరూ కలిసి. నిజానికి ఆ రోజుల్లో సినిమాలు తక్కువ. ప్రతి విషయాన్ని అంటే ప్రదర్శన రూపంలో ఎక్కువగా ఉండేవి. డ్రామాలు కానీ అనేక ప్రదర్శనలు, డ్యాన్స్ షోలు కానీ ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉండేవారు పెద్ద పెద్ద ప్యాలెస్లలో. ఆ షోకి వెళ్ళారు బాబా. బాబా అంటారు తన మండలి వారితోటి, తనతో వచ్చినటువంటి ప్రేమికులతోటి, ఒకవేళ నేను తొందరగా అక్కడి నుండి వచ్చేసినా మీరందరూ షో పూర్తయ్యే వరకు ఉండి రండి అని చెప్పారు. అలా వాళ్ళందరూ కూడా కౌ ప్యాలెస్ అనేటటువంటి ఒక థియేటర్కి వెళ్ళారు. అక్కడ పొగమంచు, చాలా చల్లగా ఉంది, చలిగా ఉంది. బాబా ఊలుతో చేసినటువంటి సాక్స్ తొడుక్కున్నారు. అలాగే ఊలు కోటును వేసుకున్నారు. తలకు ఎరుపు రంగు స్కార్ఫ్ చుట్టుకున్నారు. మొత్తం శరీరం అంతా గట్టిగా కప్పేసుకున్నారట. ఇంకా సమయం ఉండడంతో చార్మియాన్ వేసుకున్నటువంటి వైట్ ఫర్ కోటు, అంటే తెల్లని బొచ్చుతో తయారు చేసినటువంటి కోటును తీసుకుని సరదాగా వేసుకున్నారు. థియేటర్ నుండి తొందరగా వెళ్లాలని బాబా నిర్ణయించుకోవడంతో లడ్ డింపుల్ బాబాను తిరిగి హోటల్కి తీసుకువచ్చేశాడు. ఆ సమయంలో లడ్కి ఒంట్లో బాగోలేదు, బాగా జ్వరంగా ఉంది. బాబా అతన్ని చూసి 2 అనాసిన్ మాత్రలు వేసుకుని తిన్నగా వెళ్ళి పడుకోమని చెప్పారు. మర్నాడు డాక్టర్ని చూడమని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు బాబా తన గదిలో రాత్రి పడుకున్నారు. ఆ రోజుల్లో టెలివిజన్ అనేది భారతదేశంలో దాని పేరు కూడా వినలేదు మనం. కానీ అక్కడ ఎక్కువ సంఖ్యలో లేకపోయినా బాబా ఉన్నటువంటి గదిలో టెలివిజన్ సెట్ కూడా ఉందట. రాత్రి కాపలా విధిలో ఉన్నటువంటి ఎరిచ్ని పిలిచి కాలక్షేపం కోసం టెలివిజన్ ఆన్ చేయమని చెప్పారు. కానీ సౌండ్ మాత్రం పూర్తిగా తగ్గించేయమన్నారు. బాబా ఎరిచ్ ఇద్దరూ టీవీ చూస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 2:30కి టెలిఫోన్ మోగింది. న్యూయార్క్ నుండి హ్యారీ కెన్ మోర్ ఫోన్ చేస్తున్నాడు. బాబాతో పాటు కాలిఫోర్నియా వెళ్ళవచ్చు అని తనకెవరూ చెప్పలేదట. అందుకని బాబాతో పర్యటనకు రాలేకపోయాను. బాబా అనుమతిస్తే ఇప్పటికిప్పుడు విమానంలో శాన్ ఫ్రాన్సిస్కో వస్తాను అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు బాబా ఎరిచ్కి సైగ చేసి, ఇప్పుడు రావద్దు, నా వద్దకు రావడానికి నీకు ఇంకా చాలా అవకాశాలున్నాయి, కాబట్టి తొందరపడ అక్కర్లేదు అని బాబా చెప్పారు. బాబా మర్నాడు ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా అనేక మందికి ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళ కోసం కాన్ఫరెన్స్ హాల్కి వచ్చారు. ఆ గదిలో, అంటే ఒకే గది, ఆ గదిలో కొంత భాగాన్ని కర్టెన్లతో మరో గదిలాగా తయారు చేశారు. బాబాను కలవడానికి వచ్చినటువంటి వారిలో ఎక్కువ మంది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి సూఫీ సభ్యులు. అక్కడ పెద్ద సూఫీ సెంటర్ ఉంది. వాళ్ళందరూ కూడా బాబాని చూడ్డానికి వచ్చారు. వాళ్లతో పాటు చాలా మంది ఇతరులు కూడా వచ్చారు. ఆ వచ్చినటువంటి వారిలో డాక్టర్ భగత్ ఎస్ ధిండే వీళ్ళు ఉన్నారట. ఇతడు గురునానక్ సేవకు అంకితమై నానక్ ప్రవచించినటువంటి వేదాంత విషయాలను బోధించేవాడు. జోసెఫ్ హార్బ్ బాబా ప్రేమికుడు. బాబా ప్రేమలోకి రాకముందు సిక్కు గురువు బోధనలతో బాగా ప్రభావితుడయ్యాడు. ఆ తర్వాత బాబా అందరినీ కలిశారు. అక్కడ డాన్ స్టీవెన్స్ భగవంతుని దివ్య వాణిజ్యం, గాడ్స్ డివైన్ బిజినెస్, ఈ సందేశాన్ని వినిపించాడు. ఆ రోజు బాబాను మన్మోద్ చటర్జీ అనే పండితుడు దర్శించుకున్నాడు.
అతడు సోషియాలజీ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. యాగ్నెస్ బ్యారన్కి ఆప్తమిత్రుడు. చాలా రోజులు బట్టి బాబా పరిధిలోకి వచ్చినటువంటి యాగ్నెస్ తన స్నేహితుడైనటువంటి ఆ చటర్జీని ఒక్కసారి బాబాని కలువు అని చాలా సంవత్సరాలుగా నచ్చ చెబుతోందిట. కానీ చటర్జీ మాత్రం దానికి ఒప్పుకోలేదు. పైపెచ్చు యాగ్నెస్నే నానా మాటలు అన్నాడు. మీ పాశ్చాత్యులు ఎంతటి మందమతులంటే ఇలా కనపడేటటువంటి పెద్ద మనుషులు చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వెనకాతల పరుగులు తీస్తారు, తర్వాత వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకోరు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అని అతడు తిరిగి చెప్తూ ఉండేవాడు. ప్రస్తుతం బాబా బృందంతో యాగ్నెస్ కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఆ రోజు ఉదయం ఆ చటర్జీ ఆ యాగ్నెస్కి ఫోన్ చేసి లంచ్కి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. యాగ్నెస్ బ్యారన్ చాలా కోపం వచ్చేసింది. నేను మెహర్ బాబాతో ఉన్నాను, ఈ సమయంలో నన్ను లంచ్కి రమ్మని పిలుస్తావా అంటూ అతన్ని గట్టిగా బెదిరిస్తూ, నువ్వు మెహర్ బాబాను కలవడానికి రాకపోతే నేను ఇంకా ఎప్పుడూ నీతో మాట్లాడను అని బెదిరించింది. ఇంకప్పుడు అతనికి ఇష్టం లేకపోయినా ఆ రోజు బాబాని చూడ్డానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనాల సమయం. బాబా వాళ్ళందరూ కూడా భోజనానికి వెళ్ళవలసి ఉంది. అయినా యాగ్నెస్ ఆది దగ్గరికి వచ్చి దయచేసి ఇతన్ని లోపలికి తీసుకువెళ్ళి బాబా దర్శనం అతనికి ఇప్పించు అని బ్రతిమలాడింది. బాబా గది బయట వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు. ఆది లోపలికి వెళ్లి సంగతి చెప్పడం జరిగింది. బాబా స్వయంగా బయటకు వచ్చారు. చటర్జీ చేతిని తన అరచేతుల్లోకి తీసుకుని అతన్ని తనతో పాటు లోపలికి తీసుకువెళ్లారు. యాగ్నెస్ బయటే వేచి ఉండమని చెప్పారు. అర్ధగంట తర్వాత చటర్జీ బయటకు వచ్చాడు. అతడు స్వభావ సిద్ధంగా ఎప్పుడూ ముక్కుసూటిగా వెళ్లేవాడు. ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. మిలిటరీ క్రమశిక్షణ ఉట్టిపడేలాగా బిహేవ్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే బాబా దర్శనం పొంది బయటికి వచ్చాడో అతడిలో చైతన్యం అంటే పూర్తిగా అన్కాన్షియస్ అయిపోతున్నాడు. మెలికలు తిరిగిపోతూ బయటికి వచ్చాట. యాగ్నెస్ అతన్ని నెమ్మదిగా తన గదికి తీసుకువెళ్ళింది. ఆ సమయంలో అతడు అంటే అచేతనునిగా అంటే కదలిక లేనివానిగా అయిపోతున్నాడు. ఆ సమయంలో అతడు నేను ముందే వచ్చి ఉండవలసింది, ఇంతకు ముందే ఇక్కడికి రావాల్సింది అంటూ గొణుక్కుంటున్నట్ట. కొంతసేపటికి తర్వాత అక్కడ తేరుకుని అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు వ్రాసినటువంటి పుస్తకాల్లో కొన్నిటిని బాబాకు పంపించాట. తర్వాత అతనికి పక్షవాతం వచ్చింది. శరీరంలో ఎడమ భాగం చచ్చుపడిపోయింది. కొద్ది రోజులకే చనిపోయాడని యాగ్నెస్కి తెలిసింది. పక్షవాతానికి కారణం డాక్టర్లు గుర్తించలేకపోయారు. కానీ ఒక డాక్టర్ మాత్రం అతనికి ఏదో షాక్ తగిలింది అని అభిప్రాయపడ్డట. ఆ షాక్ ఏమిటి అంటే బాబా యొక్క సాహచర్యం, బాబా దర్శనం. బాబా ప్రేమికుడైనటువంటి జోసెఫ్ హార్బ్, అతని ద్వారా హెర్మన్ అనేటటువంటి వ్యక్తికి బాబా గురించి తెలిసింది. అతడు తన కుటుంబంతో బాబాని చూడ్డానికి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాడు. అది అతడు మొదటిసారి రావడం. బాబాతో జరిగిన అతనికి వ్యక్తిగత ఇంటర్వ్యూ ఇచ్చారు బాబా. బాబా అతన్ని ప్రేమగా చూస్తూ, నువ్వు దేనికోసమై తపన పడుతున్నావో దానిని పొందడానికి నేను నీకు సహాయం చేస్తాను అంటే, ఎవరి హృదయాల్లో ఎవరి మనసుల్లో ఏముందో బాబా ముందరే తెలుసు. కాబట్టి అతని తపన గ్రహించి నీకు నేను సహాయపడతాను అని కూడా బాబా అతనికి మాట ఇచ్చారు. మరుసటి రోజు ఈ హెర్మన్, అతని భార్య హెలెన్ మళ్ళీ బాబాని కలిశారు. ఇద్దరి తలలను ఒక చోట చేర్చి, బాబా మీరు ఇద్దరి పెళ్లి ఆ దైవమే చేశాడు అని కూడా చెప్పారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి. అవేకనర్ పత్రిక ఎడిటర్ అయినటువంటి ఫిల్లిస్ ఫ్రెడరిక్ ఆవిడతో బాబా సమావేశానికి కూర్చున్నారు. ఆ పత్రికను బాబాకే పూర్తిగా అంకితం చేసింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా
పట్టుదలతో ఆ పత్రికను కొనసాగించేందుకే ఆమె నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయం విని బాబా చాలా సంతోషించారు. నేను ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత ఈ పుస్తకాలు ఉండవు, కరపత్రాలు ఉండవు, పత్రికలు ఉండవు, ఏమీ ఉండవు. ఇప్పుడే ఈ పత్రికలు, ఈ హడావిడి అంతా తర్వాత ఏమీ ఉండదు అని బాబా ఆమెతో అన్నారు. డాన్ స్టీవెన్స్ ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండగా, అలాగే బాబా ఇచ్చినటువంటి ఇతర ప్రదేశాల్లో దర్శన సమయాల్లో బాబా ఇచ్చినటువంటి చిన్న చిన్న సందేశాలను చదివి వినిపించేవాడు. ఈ సందేశాలన్నీ లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అంటే ఉత్తమోత్తమ జీవనం అనే పుస్తకం రూపంలో ప్రచురితమయ్యాయి. తర్వాత రోజు బాబా తన మండలి వారితో కలిసి సూఫీయిజం రీఓరియంటెడ్ సెంటర్ కి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద కుర్చీ ఉందట, ప్రధానమైనటువంటి కుర్చీ. ఆ కుర్చీలో కూర్చున్నారు. బాబా తన చూపుడు వేళ్లను ఇలా క్రాస్ గా చెప్పి చూపించారట. శిలువ ఆకారంలో చూపించి, నేనే క్రీస్తుని, అందులో సందేహం లేదు. నేను మౌనం విరమించినప్పుడు ప్రపంచం ఈ సత్యాన్ని తెలుసుకుంటుంది అని చెప్పారు. ఆయన సూచించినటువంటి సంజ్ఞలను ఆదికేయిరాని మాటల్లో చెప్పడం జరిగింది. ఆ మాటలు విని ఐవీ జ్యూస్ కన్నీటిని ఆపుకోలేకపోయింది. బోరున విలపించసాగింది. బాబా ఆమెను పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆమె తలపై తన చేతిని ఉంచి నెమ్మడింపచేశారు. ఆమెకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చారు. తర్వాత వాళ్ళందరితోటి, అక్కడ సమావేశానికి వచ్చినటువంటి బాబా ప్రేమికులు, మండలి వారు, అలాగే ఇతరులు, వీళ్ళందరితోటి బాబా అంటే కొంతకాలం జరిగినటువంటి సంఘటనను చెప్పారు. మెహరాబాద్ కొండ మీద తన భావి సమాధి కోసం తవ్విన ఇరుకైన గోతిలో ఏడాది పాటు తాను ఏకాంతవాసం చేశారు. తర్వాత ఉపవాసం కూడా అదే సమయంలో చేశారు. ఆ దీక్షను ముగించుకున్న తర్వాత తన మండలి వారిని పిలిచి, అంటే ఉపవాసంతో కృషించిపోయి ఉన్నారు, బాగా చిక్కిపోయి ఉన్నారు, ఏమాత్రమూ బలం లేదు. అలాంటి సమయంలో 6 నెలల పాటు ఉపవాసం ఉన్నారట. కేవలం కాఫీ మాత్రమే తాగుతున్నారు. ఆ సమయంలో తన మండలి వారిని పిలిచి, ఇప్పుడు నన్ను నా వెనక నుండి తొయ్యండి అన్నారట. ఒక 20 మంది మండలి వారు బాబాని తొయ్యడానికి ప్రయత్నించారు. కానీ ఒక్క అంగుళం కూడా బాబా కదలలేదట. సుమారు 20 మంది బాబాను వెనక నుండి తోయడానికి ప్రయత్నించినా కొంచెం కూడా బాబా కదలలేదు. అలాగే ఈ విషయాన్ని బాబా గుర్తు తెచ్చుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఆ రోజుల్లో అంటే తొలి దినాల్లో బాబా మాట్లాడే సమయాల్లో తొందరగా నిద్రలేచేవారని, పాటలు కూడా పాడేవారని, ఆయనది మధురమైనటువంటి కంఠస్వరమని ఆది సీనియర్ వాళ్ళందరికీ చెప్పాడు. బాబా వెనక్కి హోటల్కి వచ్చేసారు. అంటే సూఫీయిజం రీఓరియంటెడ్ సెంటర్ నుండి హోటల్కి వెనక్కి వచ్చారు. లడ్ డింపుల్ అంతకు ముందు రోజే జ్వరంతో బాధపడుతున్నాడు. అతని గదిలోకి వెళ్లి కలిశారు. అతడు న్యూమోనియాతో బాధపడుతున్నాడు. బాబా అతన్ని కలిసి, నిజానికి నువ్వు ఇప్పుడు నీ జబ్బుకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు జబ్బు పడినందుకు ఆనందించాలి, ఎందుకంటే ఆ అనారోగ్య కారణం వల్లనే బాబా స్వయంగా నిన్ను చూడ్డానికి నీ దగ్గరికి వచ్చారు అని చెప్పారు. లడ్ చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత అతని భార్య బి అనేటటువంటి ఆవిడ్ని పిలిచి కొన్ని సూచనలు ఇచ్చారట బాబా. 2 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు అన్నారు. అలాగే సరిగ్గా 2 రోజుల్లో లడ్ పూర్తిగా కోలుకున్నాడు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బాబా అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ లడ్ డింపుల్ కి కొద్ది నెలల్లో సంభవించబోయే ఘోరమైన కష్టం నుండి ఇతన్ని తప్పించడానికే నేను ఈ జబ్బుని ఇచ్చాను అని చెప్పారు. ఈ లడ్ యొక్క కూతురు 14 సంవత్సరాల అమ్మాయి, ఆమె పేరు డయాని. బాబా ఆమెకు 3B అని పేరు పెట్టారట. 3B అంటే 3 బీలు. ఒక బి అంటే బాబాస్, 2వ బికి బిలవెడ్, 3వ బికి బేబీ అంటే బాబాస్ బిలవెడ్ బేబీ అని ఆమెకు
చిన్న తాకీదిచ్చారు. అనగా బాబాకు ప్రియమైన బిడ్డ అని ఆమెను దగ్గరకు తీసుకుని, నేను మళ్లీ వచ్చినప్పుడు నిన్ను ఇండియాకు పిలుస్తాను సుమా అన్నారట. ఆగస్టు 5వ తేదీ ఉదయాన్నే ఫిలిస్ ఫ్రెడరిక్, అలాగే బిలీ, బెరిల్ విలియమ్స్ ఇలా కొంతమందిని బాబా తన గదికి పిలిచారు. కాసేపు వారితో మాట్లాడారు. తర్వాత బాబా ఐవీ జ్యూస్ని, డాన్ స్టీవెన్స్ని గదిలోకి పిలిచారు. ఈ పర్యటనలో తానిచ్చినటువంటి సందేశాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ చిన్న చిన్న సందేశాలన్నీ లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ రూపంలో వచ్చాయి. 5 నెలల్లోగా ఈ పుస్తకం బయటికి రావాలి అని బాబా చెప్పారు. కానీ అది ముద్రించడానికి సంవత్సరం పైనే పట్టిందట. తర్వాత మిగిలిన అందరినీ కూడా బాబా తన గదిలోకి పిలిచారు. భవిష్యత్ ప్రణాళిక గురించి వాళ్ళతో మాట్లాడారు. బాబా వాళ్ళతో అంటున్నారు, నేను రాత్రంతా కూడా చాలా ఆలోచించాను. నా విశ్వకార్యం మీద నేను ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంది. ఏకాంతవాసం నిర్వహించిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తాను. అంటే వచ్చే సంవత్సరం, ఇది 1956వ సంవత్సరం, 1957వ సంవత్సరంలో చేసేటటువంటి తన కార్యక్రమం గురించి తన ప్రేమికులకు చెప్తున్నారు. ఆ సమావేశానికి పాశ్చాత్యులను, అలాగే ఇండియాలో ఉండేటటువంటి కొంతమంది ప్రేమికుల్ని పిలుస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించబోయే ముందు నేను చాలా సమయం ముందే మిమ్మల్ని పిలుస్తాను. ఎందుకు అంటే అక్కడి నుంచి వాళ్ళందరూ రావడానికి, ప్రయాణానికి, వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీకు ముందే నేను తెలియజేస్తాను అని, అలాగే ఎప్పుడు రావాలి, ఎన్నాళ్ళు ఉండాలి, ఇవన్నీ కూడా నేనే నిర్ణయిస్తాను అని, ఆ విధంగా మీకు సూచనలు కూడా పంపిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత మీ నుండి సమాధానాలు కూడా తొందరగా రావాలి. అప్పుడే నేను మీకు మెహరాబాద్లో వసతి, భోజన సౌకర్యము కూడా ఏర్పాటు చేస్తాను. అందువలన ప్రపంచం నలుమూలల నుండి వచ్చే బృందం 1 నెల రోజుల పాటు మెహరాబాద్లో ఉంటారు. ఈ విషయాన్ని అందరికీ వినపడేలా బిగ్గరగా చెప్పు అని డాన్తో చెప్పారు. అప్పుడు ఎలిజబెత్ ప్యాటర్సన్ అంటుంది, నువ్వు వచ్చే సంవత్సరం మాకు దర్శనానికి రమ్మని చెప్తున్నావు, ఇప్పుడే మా నిర్ణయం తెలియజేయవచ్చా అని ఆవిడ అడిగింది. అంటే ఎంత తొందరగా, వాళ్ళు ఎప్పుడొచ్చారు, 1949 ముందు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా పాశ్చాత్యుల్ని తన నవజీవనానికి ముందు పంపించేశారు. మీ ఊళ్ళకి వెళ్ళండి, మెర్టిల్ బీచ్ని నా కోసం సిద్ధం చెయ్యండి, ఇలా వాళ్ళని ముందరే పంపించారు. కొన్ని సంవత్సరాలుగా వీళ్ళెవరూ కూడా ఇండియా రాలేదు. కాబట్టి ఇప్పుడు బాబా దర్శనమిస్తున్నారు అనేటప్పటికల్లా వాళ్లల్లో ఉద్వేగం, ఉత్సాహం పెల్లుబికింది. కాబట్టి ఇప్పుడే మేము నిర్ణయం తెలియజేస్తాం బాబా అంటూ చెప్పింది. కానీ బాబా ఏమీ మాట్లాడకుండా, ఏర్పాట్లు చెయ్యడానికి నాకు 6 నెలల వ్యవధి కావాలి, భారతదేశంలో నుండి కూడా వేర్వేరు ప్రాంతాల నుండి వస్తారు, వాళ్ల కోసం ఏర్పాట్లు చేయాలంటే కొంచెం సమయం పడుతుంది అంటూ డాన్ని పిలిచి ఈ విషయాన్ని మరింత బిగ్గరగా చెప్పు, సముద్రంలో చేపలు కూడా వినాలి, అంత గట్టిగా చెప్పు అని బాబా చెప్పారు. డాన్ అంత గట్టిగా మాట్లాడుతుంటే అందరూ గట్టిగా నవ్వారు. అక్కడ వాతావరణం అంతా కూడా అద్భుతంగా మారిపోయింది. తన ప్రేమికులలో ఉద్వేగాన్ని ఏమాత్రమూ కప్పిపుచ్చుకోలేనంతగా వాతావరణం నెలకొంది. ఎందుకు అంటే ఎంతమంది ఎన్నిసార్లు ప్రాధేయపడినా బాబా వాళ్ళని ఇండియా రమ్మనలేదు. కానీ ఇప్పుడు ఆయన నిర్ణయం తెలియజేశారు, వచ్చే సంవత్సరం మీరందరూ వస్తారు అని చెప్పారు. ఎట్టకేలకు తమ ప్రియతముడు తమను ఇండియాకి రమ్మని పిలిచాడు. మరి అందువలన వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం ఇవన్నీ కూడా ఆ వాతావరణంతో నిండిపోయి కనిపించింది. బాబా ఇంకా చెప్తున్నారు, ఎవరి ప్రయాణపు ఖర్చులు వాళ్లే భరించాలి, సమావేశం ఏర్పాట్ల కోసం కూడా మీరు విరాళాలు ఇవ్వచ్చు, అలాగే భారతదేశంలో వచ్చేటటువంటి ప్రేమికుల దగ్గర నుండి కూడా విరాళాలు వసూలు చేయబడతాయి అని చెప్తూ ఉండగా ఒక వ్యక్తి అడుగుతాడు, ఈ సమావేశం కేవలము పురుషులకేనా, స్త్రీలకు లేదా అని ప్రశ్నించాడు.
దానికి బాబా సమాధానమిచ్చారు. ఇది యాక్చువల్గా 1955 సంవత్సరంలో బాబా మెహరాబాద్లో సహవాస్కి ఏర్పాటు చేశారు. అప్పుడు పురుషుల్ని మాత్రమే రమ్మన్నారు. కానీ తర్వాత ఎంతో మంది మేం రాలేకపోయాము అంటూ స్త్రీలు ఎందరో దుఃఖిస్తూ బాబాకు ఉత్తరాలు రాయడంతో బాబా వచ్చే సహవాస్కి నేను మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను అని భారతదేశీయ స్త్రీలకు మాట ఇచ్చారు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇదివరలో నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం సహవాస్లో పాల్గొనేందుకు పురుషులతో పాటు స్త్రీలను కూడా నేను పిలుస్తాను. ఇరువురికి పాల్గొనే అవకాశం ఉంటుంది. నా కార్యక్రమ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. నాకు ప్రియమైన 7 సత్పురుషుల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పారు. ఆ తర్వాత అందరూ ఉదయం 8 గంటలకు అల్పాహారం చేయడానికి వెళ్లారు. అదే రోజు ఉదయం బాబా మండలి వారు మరికొంతమంది ఇతరులు కలిసి ఐవి జ్యూస్ ఇంటిని చూడ్డానికి వెళ్లారట. ఐవి ఇంట్లో బాబా మొత్తం ఇల్లంతా తిరిగారు. తిరుగుతున్నంతసేపు ఆయన చేతి వేళ్లు వివిధ భంగిమల్లో నిరవధికంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఫ్రేస్ అనేటటువంటి బాబా ప్రేమికుడి ఇంట్లో అందరూ కూడా రొయ్యల కూరతో భోజనం చేశారు. ఆ ఫ్రెడ్ ఇంట్లో పనిచేయడానికి రాబర్ట్ అనే ఫిలిప్పీన్స్ యువకుణ్ణి పెట్టుకున్నారు. పనిచేసే కుర్రాడు రాబర్ట్. అయితే రాబర్ట్కి బాబా గురించి ముందే తెలుసుట. అతనికే కాదు, అతని కుటుంబ సభ్యులకు కూడా బాబా గురించి ముందే తెలుసు. ఈ విషయం తర్వాత అందరికీ తెలిసింది. ఆ రాబర్ట్ అనే వ్యక్తి చెప్తున్నాడు, ప్రభువు భూమి మీద అవతరించి ఉన్నాడన్న సంగతి ఫిలిప్పీన్స్ దీవులలో ఉన్న చాలా మందికి తెలుసు. అంటే ఎక్కడెక్కడ ఎందుకు ఎలా తెలిసింది అంటే దీనికి కారణాలు ఉండవు కొన్ని చోట్ల. కానీ ఫిలిప్పీన్స్లో బాబా రాక గురించి, అవతార పురుషుడు వచ్చాడు లేదా క్రీస్తే మళ్ళీ వచ్చాడు అనే విషయం వాళ్ళకి తెలిసినట్లుగా తర్వాత ఈ అమెరికన్స్కి తెలిసింది. తర్వాత బాబా హోటల్కి వచ్చేశారు. మార్గరెట్ క్రాస్క్, ఈమె నాట్యగత్తె. ఈమె శిక్షణలో బాలే నృత్యకారులు నృత్యం నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఇదివరకు బాబా కోసం నృత్యం చేస్తామని చెప్పారు. బాబా కూడా మెర్టిల్ బీచ్లో ఉండగా అడిగారు, మీరు నా కోసం నృత్యం చేస్తారా అని. వాళ్ళు తప్పకుండా బాబా అన్నారు. అంటే 2 రోజుల తర్వాత తయారుగా ఉండమని వాళ్ళకి చెప్పారు. నాట్యం చెయ్యడానికి సంగీత సహకారం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఉండగా వాళ్ళు పూనిరాగం తీస్తూ చేద్దామని అనుకున్నారు. బాబా ఆ రోజు డాన్స్ చెయ్యమని అడగలేదు. వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న తర్వాత బాబా చెప్పారు, రేపు మధ్యాహ్నం మీ నాట్యాన్ని నాకు ప్రదర్శించి చూపండి అన్నారు. వాళ్ల కోసం బాబా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి గదిలోనే ఏర్పాటు చేశారు. వేరే వాళ్ళు ఎవరు రాకుండా తలుపులన్నీ కూడా మూయించేశారు. బాబా, అలాగే మండలి వాళ్ళు, మార్గరెట్ క్రాస్క్, అలాగే బిలీ ఈటన్, వీళ్లు మాత్రమే గదిలో ఉన్నారు. అక్కడ ఈ మార్గరెట్ క్రాస్క్ శిష్యులు స్కాటిష్ డాన్స్ ని ప్రదర్శించారు. అలాగే మరికొన్ని నృత్య భంగిమల్లో వాళ్ళు కూడా కొంతమంది డాన్స్ చేశారు. అలాగే పీటర్ సాల్ అనేటటువంటి వ్యక్తి ప్రత్యేకమైన బూట్లు తెచ్చుకుని సోలోగా తాను ఒక్కడే బాబా కొరకు నాట్యం చేశాడు. వాళ్ళందరికీ బాబా ఆలింగన భాగ్యాన్ని ఇచ్చారు. అందరూ చాలా సంతోషించారు. బాబా కూడా చాలా సంతోషిస్తూ, నేను ఇలాంటి నృత్యాలను అభిమానిస్తాను, నేను ఎప్పుడూ వీటిని చూడాలని కోరుకుంటాను అంటూ మెచ్చుకున్నారట. చార్మియాన్ కోరిక పైన మార్గరెట్ ఆమె బృందంతో కలిసి ఫోటో తీయించుకోవడానికి బాబా అనుమతించారు. వాళ్లతో హాస్యం కూడా ఆడారు. ఉన్నట్టుండి బాబా తాను ఎప్పుడూ అలవాటుగా చేసే పనుల్లాగా మార్గరెట్ చెంపపైన సున్నితంగా తట్టారట. చాలా మంది వచ్చారు బాబాను చూడ్డానికి. 2-3 బృందాలుగా వచ్చి బాబాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా పలకరించారు. నన్ను ఎక్కువగా, ఇంకా ఎక్కువగా ప్రేమించు అంటూ ఒక వ్యక్తిని ఉత్సాహపరిచారు. మరొక వ్యక్తితోటి, నేను చాలా అమాయకుణ్ణి, పసిపిల్లాడి లాంటి వాణ్ణి, అలాగే
నిన్ను కూడా అమాయకమైన వాడిగా మార్చేస్తాను అని మరొకరితో అన్నారు. నేను ప్రతి ఒక్కరిలో ఉన్నానని బాగా తెలుసుకో. నేను కేవలం ఈ దేహాన్ని మాత్రమే కాదు, నేను మహాసాగరాన్ని. నీవు గాఢంగా ప్రేమిస్తేనే నన్ను ప్రతి చోట కనుగొంటావు అంటూ కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తికి చెప్పారు. మరొక వ్యక్తి ఎటువంటి లంపటాలు, కుటుంబము అలాంటివేమీ లేని ఒంటరివాడు. అతనితో చెప్తున్నారు బాబా, ఏ బంధము లేని నీవు ఎంత అదృష్టవంతుడివో నీకు తెలియదు. అలాగే బాబా ఎదుటిగా వచ్చినటువంటి ఒక ముగ్గురు అవివాహిత అక్క చెల్లెళ్ళు, వాళ్ళని నిర్మలమైన హృదయంతో ఉండండి అని బాబా సలహా ఇచ్చారు. బిలీ ఈటన్ బాబా దగ్గరికి ఏడుస్తూ వచ్చిందట. ఆ సమయంలో బాబా, ఎవరో నువ్వు నా గురువు కావు అని ఎవరో కామెంట్ చేస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు అంటూ ఏడుస్తూ వచ్చింది. అప్పుడు బాబా అంటారు, గురువులతో పని ఏమిటి, నేను నీ దైవాన్ని, గురువు కాదు అంటూ, అంటే స్పష్టంగా గురువు అనే మాట తీసేసి నేను అవతార పురుషుణ్ణి, సాక్షాత్తు భగవంతుణ్ణి అంటూ బాబా స్పష్టం చేశారు. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.